ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగబోతోంది. 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి చేరారు. కొంతమంది కాంగ్రెస్లోకి వచ్చి చేరి వేరే కాంగ్రెస్ టికెట్ పైన ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భం కూడా ఉంది దానం నాగేందర్. ఈ నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల భౌతవ్యం ఏంటి, ఈ రోజు తేలే అవకాశం కనిపిస్తూ ఉంది. విచారణ చేపట్టబోతోంది సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ గవాయ్ ధర్మాసనం, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరపబోతుంది. సుప్రీంకోర్టు తీర్పుపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే ఏం జరగబోతుందని, ఎంతమందిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది అనే విషయంపై చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. ఇవాళ అనర్హతపై తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది అని జరుగుతుంది.